ఓం శ్రీ గురువే నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. మరో 48 గంటల్లో తులారాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి. ముఖ్యంగా తులారాశి వారు పుట్టిన ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ నుంచి మిఠాయిలు పంచిపెట్టేటువంటి ఒక శుభవార్త వినబోతున్నారు. మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది. తులారాశి వారి రాశి చక్రములో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి రాశి చక్రంలో ఏదైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశులన్నింటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులారాశి వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలు ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు. అందువల్ల ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 22వ తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి. ఇప్పటి వరకు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తులారాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు అని చెప్పవచ్చు. డిసెంబర్ 22వ తేదీ నుంచి మీకు జరగబోయే శుభవార్త గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు 100 కేజీల మిఠాయిలు పంచుతారు. అలాగే తులారాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఈ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టినవారు మీ పక్కవారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవలసిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవారాధన చేయడం, రెండోది మిమ్మల్ని మీరు నమ్మడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు. కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లోనే విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం. మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా మీరు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదే విధముగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకంటే మీరు ఏమి చేయబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. తులారాశి వారు జీవితంలో ప్రతి దాన్ని కూడా నవ్వుతూ సవాలుగా తీసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాగే ఏదైనా లోపం జరిగినప్పుడు ఇతరులను ఎప్పుడూ కూడా తప్పుపట్టరు. తను జాగ్రత్తగా ఉండకపోవడం, తను సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల లోపం జరిగిందని తనపైనే వేసుకుంటారు. ఈ రాశివారు తను అభివృద్ధి చెందాలని అనుకోరు. తన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు వ్యాపారపరంగా కానీ
ఇతర పరంగా కానీ అభివృద్ధి చెందాలని అనుకుంటారు. వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే సరేలే మనం చేసుకుందామని కాకుండా ఇంకొక 10 మందికి కూడా దాని గురించి చెప్పి బాగుపడమని సలహా ఇస్తారు. ఇలాంటి మంచి మనసున్న వారికి కూడా నమ్మక ద్రోహాలు ఎదురవుతూ ఉంటాయి. తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి 198% మంది ఈ సంఘటన ఎదుర్కొని ఉంటారు. మిమ్మల్ని ఉపయోగించుకొని ఎవరైతే అభివృద్ధికి వచ్చారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడే సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసి ఉంటారు. 198% మంది ఈ సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళు బాధపడరు. పోనీలే ఒకరు మన వల్ల ఆనందంగా ఉన్నారు, వారు అభివృద్ధి చెంది ఉన్నారు, ఏమి చేసినా దేవుడే చూసుకుంటారు అని అంతా దైవం మీద భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. మీకు ఎన్నో కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి, తెలివిని కూడా నిరంతరం ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది. అయితే తులారాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవరికి చెప్పకండి. ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తి అయిన తర్వాత మాత్రం బయటకు చెప్పండి. ఇక విద్యార్థులతో చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఇంట్లో సమస్యలు కానీ మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయో వాటిని మనసులో పెట్టేసుకుని నిరంతరం ఒంటరిగా ఉండటం, ఎంతో కోల్పోయినట్టుగా ఉండటం, ఈ విధంగా ఉండటం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎలాంటి ఉపయోగం చేయరు. కానీ ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో నచ్చినది ఏదైతే ఉందో, నీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానిని కొనసాగించడం మంచిది. కొన్ని సందర్భాల్లో మాత్రం అయ్యో మనం ఎంత చేసినా అవతల వాళ్ళు గుర్తించటం లేదు, మనకంటే మన తోటివారు అసలేమీ కష్టపడటం లేదు, వారికి గుర్తింపు లభిస్తుంది, మనకి విలువ లేకుండా పోతుంది అని బాధపడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండండి. అలాంటి సందర్భంలో మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల విషయానికి వస్తే ట్రాన్స్ఫర్ల కొరకు అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కలిసి వస్తాయి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ల విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవలసి ఉంటుంది. తొందరపడి ఎవరిని ఏమీ అనవద్దు. అయితే ఈ తులారాశి వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండేటువంటి వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల గురించి కానీ, వివాహ విషయాల గురించి కానీ, అదేవిధముగా ప్రేమ విషయమై ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయం పట్ల వారికి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు చేసే వ్యాపారులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగడం వల్ల ఎంతో ఆనందంగా శుభవార్త అయితే వింటారు. ఈ రాశివారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో తులారాశి వారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుండి అద్భుతమైన సహకారం లభిస్తుంది. ఎప్పుడూ కూడా మీ పరిస్థితి అర్థం చేసుకొని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటారు. అలానే మీ యొక్క సంతాన బాధ్యతను కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి చూసుకుంటారని చెప్పవచ్చు. తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలు అయితే పొందుతారు. అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహారయాత్రలకు, కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు. నిరంతరం ఏదో కారణాలచే వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. అయితే మీ కుటుంబంతో యాత్రలు చేసి సంతోషముగా గడుపుతారు. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.